శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, రీల్స్ పిచ్చితో ఇద్దరు యువకులు సాక్షాత్తు పరమశివుడికి, అది కూడా మహాశివరాత్రి రోజున నైవేద్యంగా గంజాయిని సమర్పించడం, అది కూడా వీడియో తీస్తూ వాళ్ళని అరెస్ట్ చేశారు. బట్ ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ఎందుకు సాహసిస్తున్నారు అసలు? అది కాదండి, అజ్ఞానం ఉంది. ఇది వాళ్ళు ఏదో ఏమంటారు, హోస్ట్లో లేకుండా చేయడం అంటారు చూడండి. అంటే రీల్స్ చేసేయాలి, వైరల్ అయిపోవాలి, లైక్స్, షేర్స్, డబ్బులు ఇవే. మరి వాళ్ళకి ఎంత వయసు ఉంటుందో మనకు తెలియట్లా. విజయకృష్ణ శ్రీచరణ్ ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో ఒక శివాలయంలోనే మన ఇంట్లో అనుకున్నాం అసలు. ఓకే, ఇంట్లో చేశారేమో కాదు. మహాశివరాత్రి రోజు వాళ్ళు గంజాయి చూపిస్తూ పరమశివుడికి ఇది మేము పెట్టాం ప్రసాదం కింద అని వాళ్ళు రీల్స్ చేయటం, అది టాస్క్ ఫోర్స్ గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి సైబరాబాద్ పోలీసులకు అప్పచెప్పారు. మనం చెప్తున్నది ఏంటంటే, మీరు ఇలాంటి ఒక పిచ్చిలో ఎందుకు పడుతున్నారు? మంచివి చేయొచ్చు కదా. ఇగో ఈ రకంగా మంచి మార్గంలోకి వెళ్ళండి, లేకపోతే పిల్లలు ఇలా జాగ్రత్తగా ఉండండి, చెప్పడానికి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి. మనం మన ఎపిక్స్ తీసుకుని వాటి మీద పిల్లలకి చెప్పచ్చు. ఒక చిన్న 2 లైన్లు చెప్పడానికి ఏం కష్టం, అది బాగా వెళ్తుంది కూడా. ఇప్పుడు ఎందుకంటే మనకి ఆధ్యాత్మికత కూడా ఎక్కువైంది, అందుకని అందరూ రిసీవ్ చేసుకుంటారు తెలియని విషయాలు చెప్తే. నిన్న ఏదో ఒక దాంట్లో నాకు తెలియదు, కుంతికి అసలు పేరు పార్థాట. ఓకే, మనకు అంటే మనకు అవసరాన్ని బట్టే తెలుసుకుంటాం మనం. అందుకే పార్థుడు అనే పేరు వచ్చింది ఎవరికి, అర్జునుడికి. మనకి ఎన్నో తెలుసు అనుకుంటాం, చాలా తెలియదు మనకి. నేను అంటున్నది పిల్లలు వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళు మార్చుకోవాలి. అక్కడెక్కడో గుళ్ళో వాళ్ళు మద్యం పెట్టారు కాబట్టి ఇక్కడ నేను గంజాయి పెడతానంటే, అక్కడ వేరు, గ్రామ దేవతలు వేరు. మీరు అక్కడ తప్పుపడడానికి లేదు. ఇప్పుడు పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంటుంది, అక్కడ వేట ఇస్తారు. అంటే అది వాళ్ళ కల్చర్, అది ఆ సంస్కృతి. అది కాదు మేడం, అసలు ఇంత విచ్చలవిడిగా గంజాయి దొరకటం? అదే నేను దానికే వస్తున్నా. ఎక్కడ దొరికింది? మీరు పండిస్తున్నారా? మీరు చాలా కోణాలు ఆలోచించాలి. లేదు, దీనికోసం ఎక్కడ కొని తీసుకొచ్చారు, ఎవరు మీకు అమ్మారు? ఇప్పుడు ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళు సైబరాబాద్ పోలీసులకు అప్పచెప్పారు కదండి. సజ్జనార్ గారు ట్వీట్ చేశారు కదా, ఇలా చేయకండి, ఇట్లాంటివి సహించము అని అన్నారు కదా. అసలు దీని మీద ఎంక్వైరీ వేయాలి. వీళ్ళకి ఎలా వచ్చింది ఈ గంజాయి, అది వాళ్ళు చెప్పాలి కూడా ప్రజలకి. ఎందుకంటే తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసి డబ్బులు తెచ్చారా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, తల్లిదండ్రులు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు గంజాయి కొనడం అంటే చిన్న విషయం కాదు కదా. సో అసలు మనీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది, వాళ్ళని సైకలాజికల్గా కూడా వాళ్ళని ఇది చేయాలి. ఎందుకంటే అసలు ఎక్కడ దీనికి మూలం ఏంటి, మనం ఎప్పుడు కూడా రూట్ కాజ్కి వెళ్ళాలి కదా, దానికి వెళ్ళాలి. ఇవాళ ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు ఇలా చేస్తే సహించబోము అవన్నీ. బాగుంది, అవన్నీ ఓకే. అసలు వీళ్ళకి గంజాయి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు అమ్మారు, లేదు వీళ్ళు ఎక్కడైనా పండిస్తున్నారా, లేదు త్రూ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిందా, లేదు ఎవరైనా వేరే ఫారినర్స్ ఎవరైనా వీళ్ళకి అమ్ముతున్నారా, మొత్తం అది తెలుసుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.